చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వం నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే నేరుగా దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లోనూ గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. హోలోగ్రామ్ పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చేసినట్లు విచారణలో తేటతెల్లమైంది. జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టబెట్టినట్లు విచారణలో స్పష్టమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి ఫోన్ ఇన్లు అందిస్తారు. రైట్ శివ, ఎక్సైజ్ శాఖలో అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగినట్లు వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనికి కారణాలు ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణాలకు సంబంధించి రోజుకొకటి వెలుగులోకి వస్తుంది. నకిలీ హోలోగ్రామ్స్ వినియోగించి కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని పక్కదారంట అక్రమంగా వినియోగించినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా కూడా అంచనా రావడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఎక్సైజ్ కి సంబంధించి జరుగుతున్న సిఐడి విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. దాదాపుగా నకిలీకి సంబంధించి ఏదైతే మద్యం ఉంటుందో ఈ మద్యానికి ఇచ్చే హోలోగ్రామ్ స్టిక్కర్లకు సంబంధించి కూడా కొన్ని నకిలీ స్టిక్కర్లు వినియోగించినట్లు కూడా సిఐడి అధికారులు ప్రాథమికంగా అవగాహన రావడంతో ఎంత స్థాయిలో వినియోగించారు, ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి అధికారులు అయితే లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిగిన అంచనా ప్రకారం దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించి నకిలీ హోలోగ్రామ్లు వినియోగించినట్లు కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి అధికారులు అయితే అధికారికంగా ప్రకటించలేదు, కానీ పూర్తి స్థాయి వివరాలు అయితే మాత్రం జరుగుతుంది. దీనికి సంబంధించి హోలోగ్రామ్ తో పాటు కొంత స్పిరిట్ ని విక్రయించి కూడా మద్యం తయారు చేసి స్థానిక నేతలు విక్రయించినట్లు కూడా తెలుస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.